నమస్కారం సామాన్యుడి న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశం ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ అబ్దుల్ నజీర్ అడ్డుకున్న వైసీపీ ఎమ్మెల్యేలు నల్ల కండవాలతో హాజరు ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశం టీడీపీ తరపున హాజరైన చంద్రబాబు పయ్యావుల కేశవ్ 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం అసెంబ్లీ గేటు వద్ద పోలీసులతో మాజీ ముఖ్యమంత్రి జగన్ వాగ్వాదం అసెంబ్లీకి నల్ల కండవాలు ప్లకార్డులతో వచ్చిన జగన్ వైసీపీ సభ్యులు ప్లకార్డులు తీసుకువెళ్తూ ఉండటంపై అభ్యంతరం వ్యక్తం చేసిన పోలీసులు సొంత బాబాయ్ హత్యకు గురైతే ధర్నా చేయలేదేంటని జగన్పై మండిపడ్డ ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సొంత చెల్లెలికే వెన్నుపోటు పొడిచారంటూ ఆరోపణ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో హోదా కోసం ఎన్నిసార్లు ధర్నా చేశారని నిలదీత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి ఉదయం 10 గంటలకి గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు కొత్తగా సభకు ఎన్నికైన సభ్యుల్ని అభినందిస్తూ కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు ఈ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని వైసీపీ ఎమ్మెల్యేలు సభలో నిరసన వ్యక్తం చేశారు నల్ల కండవాలతో సభకు హాజరై జగన్ వైసీపీ ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు సేవ్ డెమోక్రసీ అంటూ నినాదాలు చేస్తూ సభలో గందరగోళం సృష్టించారు అయితే వైసీపీ ఎమ్మెల్యేల నినాదాల మధ్య గవర్నర్ అబ్దుల్ నజీర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు రాష్ట్ర విభజన కారణంగా ఏపీ నష్టపోయిందని చెప్పారు రెవెన్యూ లోటును ఆర్థికంగా ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటున్నామని చెప్పారు చంద్రబాబు విజనున్న నాయకుడని కొనియాడారు 2014లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన చంద్రబాబు ఏపీ అభివృద్ధికి కృషి చేశారని వైసీపీ పాలనలో రాష్ట్రం వెనుకపడిందని ఆరోపించారు ఏపీ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్న రాష్ట్ర ప్రజలను ఆయన అభినందించారు కాగా గవర్నర్ ప్రసంగాన్ని నిరసిస్తూ వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు As time has progressed, it has become evident that the Andhra Pradesh Reorganization Act 2014 does not compensate enough the residual Andhra Pradesh for the loss of prosperity and development opportunities. The state bifurcation has imposed an unprecedented strain on the economy of the state. There are patent inconsistencies in distribution of assets and liabilities, with 58.32% of combined state population. The unscientific bifurcation caused the state to inherit only 46% of the resources, financial loss on account of loss of Hyderabad city, disproportionate debt burden, loss of access to public institutions, loss of national institutions, Government of India PSUs, and institutions of higher learning, etc. ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది ఈ సమావేశానికి టీడీపీ తరపున సీఎం చంద్రబాబు పయ్యావుల కేశవ్ హాజరు కాగా జనసేన తరపున నాదెండ్ల మనోహర్ బీజేపీ తరపున విష్ణుకుమార్ రాజు హాజరయ్యారు బీఏసీ సమావేశానికి వైసీపీ హాజరు కాలేదు ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ చేపట్టవలసిన అంశాలపై చర్చించారు 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు సభలో శ్వేతపత్రాలను విడుదల చేయాలని అధికార పక్షం ప్రతిపాదించింది ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నజీర్ ప్రసంగించారు అసెంబ్లీ సమావేశాల్లో నిరసన తెలిపేందుకు వైసీపీ అధినేత జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి నల్ల కండువాలు బ్యాడ్జీలతో రావడంతో జగన్ కు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది మరోవైపు అసెంబ్లీ సమావేశాల్లో నిరసన తెలిపేందుకు వైసీపీ అధినేత జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి నల్ల కండువాలు బ్యాడ్జీలతో వచ్చారు వీరిని పోలీసులు అసెంబ్లీ గేటు వద్దే అడ్డుకున్నారు ప్లకార్డ్స్ తీసుకువెళ్లడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ క్రమంలో జగన్ కు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది పోలీసుల తీరుపై జగన్ మండిపడ్డారు ప్లకార్డుల్ని లాక్కొని చింపేసే హక్కు ఎవరిచ్చారని జగన్ ప్రశ్నించారు అధికారం ఏ పార్టీకి శాశ్వతం కాదని చెప్పారు
రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని మండిపడ్డారు. చట్ట ప్రకారం పోలీసులు నడుచుకోవాలని మండిపడ్డారు. మరొక వైపు సభ ప్రారంభం అవుతూ ఉండటంతో నల్లకండవాలతోనే సభలోకి వైసీపీ సభ్యుల్ని పోలీసులు అనుమతించారు. ఇంకోవైపు సభలో గవర్నర్ ప్రసంగం కొనసాగుతూ ఉండగానే జగన్ సభ నుంచి బయటకొచ్చారు. మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. నీవి టోపీ మీద ఉన్న సింహాలకు అర్థమేమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్లకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు. గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్లో హత్య రాజకీయాలపై దేశ రాజధానిలో వైసీపీ ధర్నా చేస్తుందంటూ మాజీ సీఎం జగన్ చేసిన ప్రకటనపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రంగా మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలు ఎగ్గొట్టేందుకే జగన్ ఢిల్లీకి వెళ్తున్నారని విమర్శించారు. 5 ఏళ్ల పాలనలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఎన్నిసార్లు ఢిల్లీలో ధర్నా చేశారని నిలదీశారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని బీజేపీకి తాకట్టు పెట్టారని ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుకోకపోయారని మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో షర్మిల మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సొంత బాబాయ్ హత్యకు గురైతే ధర్నా చేయలేదేం? హంతకులతో ఇప్పటికీ భుజాలు రాసుకుంటూ తిరుగుతూ సొంత చెల్లెలకే వెన్నుపోటు పొడిచారు. 5 ఏళ్ల పాలనలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఏనాడైనా ధర్నా చేశారా? మరిప్పుడు ఎందుకు ధర్నాలు? అధికారంలో ఉన్నన్ని రోజులు ప్రత్యేక హోదా ఊసే లేకుండా చేశారు. పోలవరం ప్రాజెక్టును, కడప, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలను పట్టించుకోలేదు. 3 రాజధానుల పేరుతో ప్రజలని గందరగోళానికి గురిచేశారు. వీటన్నిటిపై ఏనాడు ధర్నా చేయలేదు. కానీ మీ పార్టీ కార్యకర్త చనిపోతే ఢిల్లీకి వెళ్లి ధర్నా చేస్తారా? అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా తప్పించుకునేందుకే ఈ ఎత్తు వేశారు. మీ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నది 11 మంది. ఉన్న ఆ కొద్ది మందైనా అసెంబ్లీలో చర్చలో పాల్గొన్నారా? ప్రజా వ్యతిరేక బిల్లుపై పాలకపక్షంతో కోట్లాడే అవసరం మీకు లేదని అనుకుంటున్నారా? అంటూ జగన్ను షర్మిల ప్రశ్నించారు. వైసీపీ అధినేత జగన్ను ఉద్దేశించి ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై జగన్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. ఢిల్లీలో ధర్నా చేస్తానని అంటున్నారని, ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని అంటున్నారని, అసలు జగన్ చేస్తున్న ఈ డిమాండ్ ఏంటో తనకు అంతుపట్టడం లేదని తెలిపారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు మీడియాతో మాట్లాడారు. వినుకొండలో జరిగిన హత్యను ఒక పెద్ద సమస్యగా చిత్రీకరిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్ విమర్శలు చేయడం సరికాదని తెలియజేశారు. రాష్ట్రంలో జగన్కు ప్రజాభిమానం తగ్గలేదని చూపించేందుకు కొందరికి డబ్బులిచ్చి వారిని తీసుకువచ్చి వారితో జగన్కు దండాలు పెట్టించి వాటిని పత్రికల్లో రాయించుకుంటున్నారని విమర్శించారు. నాగార్జున సాగర్ నిర్మాణానికి భూములు, నిధులిచ్చిన రాజా వాసిరెడ్డి, రామగోపాలకృష్ణ, మహేశ్వర ప్రసాద్ విగ్రహాన్ని ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఏంటో ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. అలా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు దొంగ అన్నట్టుగా వామో వాయో అసలు మామూల మీద చాలా దారుణంగా ఆ హత్యాకాండాలు చేస్తున్నారని చెప్పి అతను బాధపడతాం చూసి బాధ అనిపిస్తాం. అది ఇద్దరు అసాంఘిక శక్తుల మధ్య జరిగిన స్ట్రీట్ ఫైట్. అప్పటికప్పుడు గంజాయి మత్తులో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఒకతను పొడి చేశాడు, చనిపోయాడు. వాళ్ళిద్దరూ ఒకప్పుడు ఒకటే గ్యాంగ్. దెబ్బలాట్లు వచ్చినాయి, పొడుచుకున్నారు. ఆ మొమెంటరీగా అదే పార్టీలో వాళ్ళ మధ్యన వ్యాపారాల్లో తగాదాలో, పంపకాల్లో తగాదాలో, దందాల్లో తగాదాలో ఉంటే అల్లాళ్ళు పొడి చూసి వస్తాయి. దాన్ని ఒక సమస్యగా మార్చి చంద్రబాబు నాయుడు గారు మీద దాడి చేయటం అనేది నీతి మాలిన చర్య. ఎవరు కూడా హర్షించరు. మరి దానికి కూడా కొందరు టీడీపీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని చంపుతామని మీడియా చర్చల్లో బహిరంగంగా హెచ్చరించిన వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ను కుప్పం పోలీసులు గత రాత్రి అదుపులోకి తీసుకున్నారు. తెలుగు యువత అధికార ప్రతినిధి వరుణ్ ఫిర్యాదుపై ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరు నుంచి వస్తూ ఉండగా కుప్పం వద్ద నాగార్జునను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం వివిధ అంశాలపై ఆయన్ను విచారించారు. నాగార్జునకు 41A నోటీసులు జారీ చేస్తారని సమాచారం. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ప్రతిరోజు తాను విమర్శలు గుప్పించే మాజీ సీఎం
సమయం వైసీపీ అధినేత జగన్ పక్కన టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు కూర్చున్నారు. జగన్తో మాట్లాడేందుకు రఘురామ ఆయన వద్దకు వెళ్లారు. జగన్, రఘురాజు ఇద్దరు పక్కపక్క సీట్లో కూర్చోవటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. జగన్తో రఘురాజు కాసేపు ముచ్చటించారు. అయితే జగన్తో RRR ఏం మాట్లాడుతున్నారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. భారీ వర్షాలు ఎగువ నుంచి వచ్చి చేరుతున్న వరదలకి గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. కూనవరం వద్ద నీటి ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరింది. భద్రాచలం, కూనవరం మధ్య రోడ్డుపై భారీగా వరద నీరు చేరింది. వద్దిగూడెం, శ్రీరామగిరి గ్రామాలను వరద నీరు చుట్టుముట్టింది. శబరి వద్ద గోదావరి నీటి మట్టం 40 అడుగులకు చేరటంతో నేషనల్ హైవేపై వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ఏపీ, ఛత్తీస్గఢ్, ఒడిశా మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మరొక వైపు ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. చిత్తూరు ఏజెన్సీలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగి పొల్లుతూ ఉన్నాయి. దీంతో 120 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా విద్యారంగ సంస్థల్ని కూటమి ప్రభుత్వం అమలు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం కిరణ్ డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం నగరంలోని బ్రాడీపేటలో గల ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిరణ్ మాట్లాడారు. ఈ నెల 26, 27 తేదీల్లో ఎస్ఎఫ్ఐ జిల్లా ప్లీనరీ సమావేశాలు గుంటూరు నగరంలో సిపిఎం కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశానికి ముఖ్య అతిథిగా గుంటూరు, కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు హాజరవుతారని తెలియజేశారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు సమీర్, పలువురు నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా ప్లీనరీ సమావేశాలు ఈ నెల 26వ తేదీన ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో జరుగుతున్నాయి. ఈ సమావేశాలకి జిల్లాలో ఉన్నటువంటి ఎస్ఎఫ్ఐ నాయకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కెఎస్ లక్ష్మణరావు గారు ఎమ్మెల్సీ, అదేవిధంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకత్వం ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేస్తారు. ముఖ్యంగా ఈ ఎస్ఎఫ్ఐ ప్లీనరీ సమావేశాల్లో ఈ విద్యారంగంలో వచ్చినటువంటి సమస్యల మీద, అదేవిధంగా ఈ రాబోయేటువంటి కాలంలో ఎలాంటి ఉద్యమాలు చేయాలి అనేటువంటి ప్లానింగ్ చేసేందుకు ఈ జిల్లా ప్లీనరీ సమావేశాలు వేదిక కానున్నాయి. ముఖ్యంగా నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం చేసినటువంటి కొన్ని జీవోలు కానీ, అదేవిధంగా ఈ ప్రభుత్వం చేయాల్సినటువంటి కొన్ని ఇంప్లిమెంటేషన్స్ కానీ ఈ జిల్లాలో ప్రధానంగా ఉన్నాయి. ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో ఎడ్యుకేషన్ ఇయర్ స్టార్టింగ్ అవుతున్నప్పుడు వాళ్ళ దగ్గర భూములు తీసుకునేటప్పుడు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి ఉచిత విద్యను ఇస్తాము, రాయితీలు ఇస్తామని చెప్పి వాగ్దానం చేశారు. అదేవిధంగా జీవో నెంబర్ 77 వల్ల ఇప్పటికీ పీజీ చదవాల్సినటువంటి విద్యార్థుల సంఖ్య దారుణంగా పడిపోయింది. దాన్ని రద్దు చేయాలని, మరి ముఖ్యంగా మన జిల్లాలో సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి చాలా అద్దుమానంగా ఉంది. మన గుంటూరు నగరంలో విద్యార్థుల చేరే సంఖ్య వేల సంఖ్యలో ఉంటే హాస్టల్స్ మాత్రం వేల మీద లెక్క పెట్టే విధంగా 10ల సంఖ్యలో ఉన్నాయి. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కొత్త హాస్టల్స్ నిర్మించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి కోడిగుడ్డు సత్రం హాస్టళ్ళు వెంటనే ప్రారంభించాలని కూడా కోరుతున్నాం. ఇవన్నీ కూడా గుంటూరు జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద భవిష్యత్తులో జిల్లా కలెక్టరేట్లు కానీ, రాష్ట్రవ్యాప్త ఉద్యమాలు కానీ నిర్వహించేందుకు ఈ జిల్లా ప్లీనరీ సమావేశాలు వేదిక కానున్నాయి. కాబట్టి ఈ జిల్లా మహాసభల్ని విద్యార్థులు, విద్యా శ్రేయోభిలాషులు, యాజమాన్యాలు అందరూ కూడా సపోర్ట్ చేసి ఈ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో 42వ డివిజన్ నవభారత్ నగర్ 1/2లో కొత్త సీసీ రోడ్డు మరియు డ్రైన్లు, ఆ డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే గల్లా మాధవి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా 42వ డివిజన్లోని ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ 42వ డివిజన్ నవభారత్ నగర్లోని 1/2లో కొత్త సీసీ రోడ్డు మరియు డ్రైన్లకి నిర్మాణానికి 67 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేసుకోవడం జరిగిందని తెలియజేశారు. రహదారి సైడ్ డ్రైన్లు సరిగ్గా లేక మురుగునీరు రోడ్డు మీద పారడం, రోడ్లు గుంతలమయం అవటానికి గత పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని, గతంలో ప్రతిపక్ష పార్టీలు గెలిచిన చోట్ల అభివృద్ధి పనులు జరిగేవి కాదని, ఆ సంస్కృతికి చమరగీతం పాడుతూ నేడు నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలను సమభావంతో చూస్తూ అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు గల్లా మాధవి తెలియజేశారు. కార్యక్రమంలో 42వ వార్డు కార్పొరేటర్ బుజ్జి, జనసేన వార్డు ప్రెసిడెంట్ వెంకన్న బాబు, కిరణ్ కుమార్ రెడ్డి, డివిజన్ సెక్రటరీ సతీష్, బోసు, తిలక్, నాగరాజు, అస్మా, స్థానిక పెద్దలు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు నవభారత్ నగర్ 1వ లైను 2వ వార్డు రోడ్లో సీసీ రోడ్డు ఇంకా సీసీ డ్రైన్స్ శంకుస్థాపన చేసుకోవడం జరిగిందండి. దీనికి బుజ్జి గారు కార్పొరేటర్గా వ్యవహరిస్తున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి రోడ్లకి డ్రైన్లకి నోచుకోకుండా ఈ విద్యానగర్ ప్రాంతము లేదంటే యావత్ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం కూడా ఉన్నది. అయితే ఇప్పుడే మన గవర్నమెంట్ ఫామ్ అయిన కొద్ది రోజుల్లోనే ప్రతి ఒక్క పని మీద దృష్టి పెట్టి రోడ్లు, డ్రైన్లు, అలాగే
మనకి కరెంట్ లైన్లు ఇవన్నీ కూడా చూడటం జరుగుతుంది. డ్రైనేజీ వ్యవస్థ కూడా చాలా అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితుల్లో దాని మీద ఎక్కువ దృష్టి సారించడం జరిగింది. అయితే ఈ ఏరియాలో వాటర్ కూడా లేని పరిస్థితి, బాగా ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి టైలెండ్ ఏరియా అవ్వడం వల్ల. దానికి కూడా ఒక వారం రోజుల్లో ఆ సమస్య కూడా పరిష్కారం అవుతుందని చెప్పి ఇక్కడ స్థానికంగా హామీ ఇవ్వడం జరిగింది. అయితే రోడ్డు, డ్రైను ఇలాంటివి ఇంకా ఎన్నో లోపల లైన్స్ ఉన్నాయి. వాటన్నిటికి కూడా ఎస్టిమేషన్స్ వేయించి కమిషనర్ గారికి మొన్న అందజేయడం జరిగింది. అవి కూడా చాలా త్వరలోనే ప్రారంభం అవుతాయని చెప్తున్నారు. జిల్లాలో అత్యధికంగా తిరువూరు మండలంలో 7.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అత్యల్పంగా జీ కొండూరు, కంచికచెల్ల, విజయవాడ రూరల్, తూర్పు, ఉత్తరం మండలాల్లో 0.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తిరువూరు 7.6, ఏకొండూరు 4.0, వత్సవాయి 3.6, గంపలగూడెం 3.4, విసన్నపేట 3.2, రెడ్డిగూడెం 2.6, మైలవరం 2.4, జగ్గపేట 1.6, పెనుగంచిప్రోలు 1.2, వీరులపాడు 1.2, చందర్లపాడు 1.0, నందిగామ 0.8, ఇబ్రహీంపట్నం 0.8, విజయవాడ సెంట్రల్ 0.8, విజయవాడ పశ్చిమ 0.8, జీ కొండూరు 0.6, కంచికచెల్ల 0.6 వర్షం కురిసింది. వర్షాలకు అంటువ్యాధులు ఎక్కడ ప్రబలుతాయనని గ్రామీణ ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలకు విజయవాడ నగరంలో రహదారులు ధ్వంసమయ్యాయి. ప్రయాణం నరకప్రాయంగా మారింది. కొన్ని వ్యక్తిగత కారణాల వలన నేను నగర అధ్యక్ష మరియు పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని ఎక్స్ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ గుంటూరు నగర పార్టీ అధ్యక్షులుగా కొనసాగుతున్న మద్దాలి గిరిధర్ తెలిపారు. దయచేసి నా యొక్క రాజీనామాను ఆమోదించవలసిందిగా గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కోరటం జరిగింది. కాపు సామాజిక వర్గానికి సేవలందించడమే లక్ష్యంగా అమరావతి రాష్ట్ర కాపునాడు సంఘం పనిచేస్తుందని నూతనంగా నియమితులైన గౌరవ అధ్యక్షులు నరహరి శెట్టి సత్యనారాయణ స్పష్టం చేశారు. కాపు సామాజిక వర్గంలో ఆర్థికంగా వెనుకబడిన వారికి అనేక సేవలు అందిస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ లో అమరావతి రాష్ట్ర కాపునాడు సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు సత్యనారాయణ మాట్లాడారు. తనకు పదవిని అప్పగించిన సుంకర శ్రీనివాసరావు, కబడ్డీ శ్రీనుకి కృతజ్ఞతలు తెలిపారు. సంఘం ఆశయాలను మరింత వేగవంతంగా ముందుకు తీసుకువెళ్తానని అన్నారు. ఒక కాపు సామాజిక వర్గంలోనే కాకుండా ఆర్థికంగా వెనుకబడిన అందరికీ సేవలు అందిస్తామని, తద్వారా వారిని బలోపేతం చేస్తామని తెలిపారు. సంఘం అధ్యక్షులు సుంకర శ్రీనివాసరావు మాట్లాడుతూ సంఘం స్థాపించబడిన నాటి నుంచి వంగవీటి మోహనరంగ ఆశయాలకు అనుగుణంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం నియామక పత్రాన్ని నరహరి శెట్టి సత్యనారాయణకు అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర సెక్రటరీ జొన్నలగడ్డ రవీంద్రనాథ్, జనరల్ సెక్రటరీలు గంట ఫణికుమార్, వీర్ల జ్యోతి బసు, చల్ల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర కాపునాడు అధ్యక్షుడిగా సుంకర శ్రీనివాసరావు కబడ్డీ శ్రీని గారు 2017లో అమరావతి రాష్ట్ర కాపునాడు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. గత 40 సంవత్సరాలుగా కాపు సంఘం కోసం, స్కాలర్షిప్ల కోసం, బీసీ రిజర్వేషన్ కోసం అనేకమైన పోరాటాలు గతంలో ఉన్న నాయకులందరితో కూడా ముద్రగడ పద్మనాభం గారు అవని, అలాగే పిల్ల వెంకటేశ్వర గారు అవని అందరితో కూడా ఉద్యమాలు చేసి సాధించుకోవాలని చెప్పిన తపనతో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగినది. ఆ తర్వాత 2017లో అమరావతి రాష్ట్ర కాపునాడు రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత కాపు పిల్లల కోసం పుస్తకాలు ఇవ్వడం కానీ, కాపులకి ఉచితంగా స్కాలర్షిప్ పెట్టుకుంటాకి ఎటువంటి రూపాయి ఫోటోస్టాట్ కూడా లేకోకుండా ఆ ఫోటోస్టాట్ కూడా మేమే 46,000 మందికి 2017 నుంచి ఈ రోజు వరకు కూడా ఉచితంగా సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు, ఎందుకంటే బడుగు బలహీన వర్గాల్లో మేము కూడా బలహీన వర్గాల్లో మేము చేరిపోయాం. కాపులు, తెల్లగా, బలిజ, ఒంటరి కులాలు కూడా ఆర్థికంగా చదువుకొని ఉన్న పిల్లలు చదువుకునే అవకాశం ఉన్న ఆర్థిక పరిస్థితి లేదు. కనుక ఏంటంటే ఏదో వృధాభక్తి 10 మంది మా సిండికేట్గా ఏర్పడి దుర్గా కోఆపరేటివ్ బ్యాంకులో కాలపరిమితి అయిపోయిన డిపాజిట్దారులకి వెంటనే డబ్బు చెల్లించాలని బ్యాంకు యాజమాన్యాన్ని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. డిపాజిట్దారులు భవిష్యత్తు అవసరాల కోసం బ్యాంకులో దాచుకున్న డబ్బును చెల్లించకపోవడం దుర్మార్గంగా వర్ణించారు. సోమవారం వన్ టౌన్లోని లెనిన్ భవన్లో జి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాలపరిమితి అయిపోయిన డిపాజిట్దారులకి డబ్బు చెల్లించడంలో దుర్గా కోఆపరేటివ్ బ్యాంక్ ఎందుకు జాప్యం జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. సుమారు 10,000 మందికి 40 కోట్ల రూపాయలు చెల్లించవలసిన పరిస్థితి ఏర్పడిందని, డిపాజిట్దారుల ఇబ్బందుల్ని గమనించి యాజమాన్యం తక్షణమే చర్యలు తీసుకుని డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు.
2022 జులై నుండి కాలపరిమితి అయిపోయిన డిపాజిట్దారులకి డబ్బులు చెల్లించడం లేదని, నగరంలో ఎంతో చరిత్ర కలిగిన దుర్గా కోఆపరేటివ్ బ్యాంకులో ఇలా జరగడం దుర్మార్గమని తెలిపారు. సుమారు 250 కోట్ల అప్పుల రూపంలో ఇచ్చామని, రిజర్వ్ బ్యాంక్ ఆంక్షలు ఉన్నాయని బ్యాంకు యాజమాన్యం చెప్తుందని, అయినా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అప్పు తీసుకుని తిరిగి చెల్లించని వారి ఆస్తుల్ని జప్తు చేసే అధికారం బ్యాంకులకి ఉన్నా దుర్గా కోఆపరేటివ్ బ్యాంకు యాజమాన్యం ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ఆయన ప్రశ్నించారు. డిపాజిట్దారులకి వెంటనే డబ్బు చెల్లించేలా ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు, అధికారులు చర్యలు తీసుకోవాలని, లేదంటే పెద్ద ఎత్తున పోరాటం చేయవలసిన పరిస్థితి వస్తుందని తెలిపారు. దుర్గా కోఆపరేటివ్ బ్యాంక్ ఎంతో మందికి ఆర్థికంగా చేయూతనందించినటువంటి బ్యాంకు ఈ రోజున బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నటువంటి సుమారు 10,000 మంది దాదాపు 40 కోట్ల రూపాయలు ఆ బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నటువంటి వారి డిపాజిట్స్ కాల పరిమితి ముగిసినప్పటికీ ఇప్పటికీ కూడా వారి డిపాజిట్స్ అయిపోయినటువంటి వారికి కూడా తిరిగి డబ్బు చెల్లించకపోవటం వలన చాలామంది డిపాజిట్దారులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వారి కుటుంబాల్లో పిల్లలకి వివాహాలు చేసుకోవాలనేటటువంటి పద్ధతిలో కానీ, లేకపోతే ఇతర చదువులకు కానీ ఇది జాగ్రత్తగా ఉండేటటువంటి దానికోసం బ్యాంకులో డిపాజిట్స్ చేసుకోవటం అనేటటువంటిది పరిపాటి. కానీ 2022 జూలై 29 నుంచి ఈ రోజు వరకు కూడా మరి అందరికీ కాలపరిమితి అయిపోయినటువంటి డిపాజిట్స్ దారులకి చెల్లించకపోవడంతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. అందువలన సిపిఐగా మేము విజ్ఞప్తి చేసేది, నగరంలో ఎంతో చరిత్ర కలిగినటువంటి బ్యాంకు, చాలా మందికి గతంలో ఆర్థిక స్థితిని పెంచినటువంటి బ్యాంకులో ఈ రోజున డిపాజిట్దారుల యొక్క ఇబ్బందుల్ని గమనించేటటువంటి పద్ధతిలో ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, అలాగే ఎంపీ గారు పూనుకొని డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్స్తో కూడా మాట్లాడి వారిని ఇమీడియట్గా డిపాజిట్లు చెల్లించేటటువంటి పద్ధతిలో చర్యలు తీసుకొని లెనిన్ సెంటర్లోని నాగసాయిబాబా మందిరంలో వ్యాస పూర్ణిమ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే బాబావారికి పంచామృత అభిషేకాలు, అర్చనలు, విశేషమైన పూజలు నిర్వహించారు. ఈ వేడుకలో స్థానిక కార్పొరేటర్ నెలిబండ బాలస్వామి పాల్గొని బాబావారి ప్రత్యేక పూజలు చేశారు. లెనిన్ సెంటర్లోని నాగసాయిబాబా మందిరంలో వ్యాస పూర్ణిమ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయాన్ని వివిధ రకాల పూలతో సుందరంగా తీర్చిదిద్దారు. ఉదయం పంచామృత అభిషేకాలు, అర్చనలు, విశేషమైన పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని బాబావారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో బాబా భజన కార్యక్రమం చేశారు. ఈ వేడుకల్లో స్థానిక కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి పాల్గొని బాబావారి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గురు పౌర్ణమి సందర్భంగా లెనిన్ సెంటర్లోని నాగసాయి మందిరంలో ప్రత్యేక పూజలు చేసినట్లు తెలియజేశారు. అనంతరం ఆలయ నిర్వాహకులు సుధాస్వామి మాట్లాడుతూ ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణిమ లేదా వ్యాస పూర్ణిమగా జరుపుకుంటారని తెలియజేశారు. గురు పూర్ణిమ సందర్భంగా ప్రత్యేక పూజలు చేయడంతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి తమ ఆలయ అభివృద్ధికి ఎప్పుడూ అండగా ఉన్నారని, ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. గడిచిన కొద్ది రోజులుగా జిల్లాను తడిపివేస్తున్న వర్షం కాస్త తెరిపిచ్చింది. ఆదివారం జిల్లాలో చిరుజల్లులు కురిశాయి. వర్షాలకు విజయవాడ నగరంలో రహదారులు ధ్వంసమయ్యాయి. ప్రయాణం నరకప్రాయంగా మారింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశం. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ అబ్దుల్ నజీర్ అడ్డుకున్న వైసీపీ ఎమ్మెల్యేలు నల్ల కండవాలతో హాజరు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశం. టీడీపీ తరపున హాజరైన చంద్రబాబు, పయ్యావుల కేశవ్ 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం. అసెంబ్లీ గేటు వద్ద పోలీసులతో మాజీ ముఖ్యమంత్రి జగన్ వాగ్వాదం. అసెంబ్లీకి నల్ల కండవాలు, ప్లకార్డులతో వచ్చిన జగన్, వైసీపీ సభ్యులు ప్లకార్డులు తీసుకువెళ్తూ ఉండటంపై అభ్యంతరం వ్యక్తం చేసిన పోలీసులు. సొంత బాబాయ్ హత్యకు గురైతే ధర్నా చేయలేదేంటని జగన్పై మండిపడ్డ ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. సొంత చెల్లెలకే వెన్నుపోటు పొడిచారంటూ ఆరోపణ. అధికారంలో ఉన్న 5 ఏళ్లలో హోదా కోసం ఎన్నిసార్లు ధర్నా చేశారని నిలదీత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.